ఇటీవల కొంతకాలంగా ఇండియాలో ఐటీ కంపెనీల స్టాక్స్ వరుసగా కుప్పకూలుతున్నాయి. దేశీయ ఐటీ దిగ్గజ కౌంటర్లలో కొనుగోళ్ల కంటే అమ్మకాలే అధికంగా నమోదవుతున్నాయి. దీంతో స్టాక్ ఎక్స్చేంజీల్లో ఐటీ రంగం వెనుకడుగులో ఉంది. వెరసి ఎన్ఎస్ఈ నిఫ్టీ 50లో ఐటీ బ్లూచిప్స్ వెయిటేజ్ గత 16 ఏళ్లలో కనిష్టానికి పడిపోయింది. ఈ పరిణామాలు ఇంకా ఎలాంటి పరిస్థితులకు దారితీయనున్నాయా అనే ఆందోళన ఇన్వెస్టర్లలో వ్యక్తమవుతోంది. ఒకప్పుడు మిగతా సెక్టార్స్ నష్టాల బాటలో ఉన్నప్పటికీ బంగారం తర్వాత మళ్లీ ఐటీ నిఫ్టీకే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ సెక్టార్ అనే పేరుండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. యుఎస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార టారిఫ్లకు తెరతీశారు. దీంతో యుఎస్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందనే అంచనాలు బయటకొచ్చాయి. ఇండియన్ ఐటీ కంపెనీలకు అమెరికా మార్కెట్లో మంచి బిజినెస్ ఉంది. అనేక కంపెనీలకు అక్కడి నుండే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్స్ వస్తుంటాయి. కానీ అమెరికాలో ఆర్థిక మాంద్యం వస్తే ఆ అవుట్సోర్సింగ్ ఆర్డర్స్ ఆగిపోయే ప్రమాదం ఉంది. ఆ భయంతోనే చాలామంది ఐటీ కంపెనీల షేర్స్ అమ్ముకుంటున్నారు. ఈ సెల్ ఆఫ్ కూడా నిఫ్టీ ఐటీ కొలాప్స్ అవ్వడానికి మరో కారణమవుతోంది. దీంతో స్టాక్ మార్కెట్లలో 2025 సంవత్సరంలో ఐటీ కౌంటర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 50లో ఐటీ రంగం వెయిటేజ్ తాజాగా 11.66% పరిమితమైంది. ఇది 16 ఏళ్ల కనిష్టం కాగా 2024 డిసెంబర్లో నమోదైన 13.53% నుంచి ఈ తగ్గుదల వెనకడుగు వేస్తూ వస్తోంది. 2022 మార్చిలో 17.67% తాకడం ద్వారా 25 ఏళ్ల గరిష్టాన్ని తాకిన ఇండెక్స్ ప్రస్తుతం భారీగా క్షీణించింది. అమెరికా స్టాక్ మార్కెట్లలో ఒకటైన నాస్డాక్ ప్రభావం ఇండియన్ స్టాక్ మార్కెట్పై ఉంటుంది. నాస్డాక్లో ప్రపంచంలోనే పెద్ద పెద్ద ఐటీ కంపెనీలైన యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి. ఆయా కంపెనీలు నాస్డాక్ ఫ్యూచర్స్లో లాభాల బాటలో పయనిస్తే భారత ఐటీ కంపెనీల స్టాక్స్ కూడా లాభపడతాయి. ఒకవేళ అమెరికాలోని ఐటీ కంపెనీలు నష్టపోతే వాటి ప్రభావం ఇండియన్ ఐటీ కంపెనీలపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇండియన్ ఐటీ కంపెనీలకు అత్యధిక మొత్తంలో ఆర్డర్స్, ఆదాయం వచ్చేది అక్కడి కంపెనీల నుండే. ప్రస్తుతం అమెరికాలోనూ ఐటీ కంపెనీల షేర్స్ నష్టాల్లో ఉండడంతో ఆ ప్రభావం ఇక్కడ కూడా కనిపిస్తోంది. అలానే ఐటీ కంపెనీల గత త్రైమాసిక ఫలితాలను విశ్లేషిస్తే రాబోయే రోజుల్లో ఐటీ కంపెనీల ఫలితాలు మరింత ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ అమెరికాలో నిజంగానే రీసెషన్ వచ్చినట్లయితే రాబోయే రోజుల్లో ఇండియన్ ఐటీ కంపెనీలు 18 నుంచి 35% మేర నష్టపోయే ప్రమాదం ఉందని ఆ సంస్థ అంచనా చెబుతోంది. అదే కానీ జరిగితే అప్పుడు మరింత నష్టపోతాం అనే భయంతో ఇన్వెస్టర్స్ ఇప్పుడే స్టాక్స్ అమ్ముకుంటూ ఉండడం ఈ పతనానికి మరో ప్రధాన కారణమవుతోంది. పైన చెప్పుకున్న కారణాల వల్ల ఐటీ స్టాక్స్ భారీగా పడిపోతున్నాయి. దేశీయంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా తదితర టాప్ 10 కంపెనీలకు ప్రాతినిధ్యం వహించే ఇండెక్స్ ఎఫ్పీఐల అమ్మకాల ఒత్తిడితో ఇటీవల డీలా పడుతోంది. ఎఫ్పీఐ అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అని అర్థం. ఇవి విదేశాల నుండి మన దేశ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే సంస్థలు. ఆ విధంగా 2025 జనవరి నుంచి ఐటీ ఇండెక్స్ 14% పైగా క్షీణించింది. ఇలా ఇప్పటిదాకా సేఫ్ అనుకున్న ఐటీ రంగం కూడా కుదేలవుతూ ఉండడంతో ఇన్వెస్టర్లు ఇతర రంగాల వైపు దృష్టి పెడుతున్నారు.